అందరికీ నమస్కారం. బిఎస్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. ఇవాళ లాగ్ ఏంటంటేనండి, వినుము వినుము చరితము సీతారాముల చరితము, సీతారాముల చరితమింటే కలుగు నిన్న శుభములు, కలుగు నిన్న శుభములు. జై శ్రీరామ్. గేయరేపల్లో చెప్తున్న రామాయణాన్ని ఆదరిస్తున్న పెద్దవాళ్ళందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలండి. పిల్లలందరికీ కూడా శుభ ఆశీస్సులు. అందరికీ సీతారాముల ఆశీస్సు సదా రక్షగా ఉండాలని కోరుకుంటూ, సీతారామ లక్ష్మణులు అగస్త్య మహర్షి ఆశ్రమం నుంచి పంచవటి అనే ప్రదేశానికి బయలుదేరి చేశారు నడుచుకుంటూ. అక్కడ ఒక చెట్టు మీద ఒక పెద్ద గ్రద్ద కూర్చొని ఉందన్నమాట. వీళ్ళ దగ్గరికి వచ్చేసింది. అప్పుడు శ్రీరామచంద్రుడు నువ్వు ఎవరవి అని అడిగినప్పుడు ఆ పక్షి ఇలా చెప్తున్నది, వినాతకు అరుణుడు గరుడు కుమారులు, వినాతకు అరుణుడు గరుడు కుమారులు, అరుణుని కుమారులము నేను సంపాతి, అరుణుని కుమారులము నేను సంపాతి, నా పేరు జటాయువు, నా పేరు జటాయువు, దశరథ మహారాజుకు ప్రియమిత్రుడను, దశరథ మహారాజుకు ప్రియమిత్రుడను. ఇక్కడ క్రూర మృగాలు రాక్షసులు ఎక్కువ గనక, క్రూర మృగాలు రాక్షసులు ఎక్కువ గనక, వనవాస కాలమంతా మీకు తోడుగా ఉంటాను, మిగిలిన వనవాస కాలము మీకు తోడుగా ఉంటానని పలికెను జటాయువు, తండ్రిలాగా తోడుంటానని పలికెను జటాయువు, పలికెను జటాయువు. జటాయువు మాట్లాడినటువంటి శ్రీరామ లక్ష్మణులు సంతోషంగా అంగీకరించెను. రామ లక్ష్మణులు సంతోషంగా అంగీకరించెను. రామ లక్ష్మణులు తండ్రిని చూసినంత సంబరపడెను.